Welcome to the math class. Today I'm discussing about one important theorem, that is convolution theorem for Fourier transform. Before we prove this theorem, I want to know about the word convolution. Convolution means it is a mathematical operation on two functions that produces a third function. అంటే రెండు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని ఎఫ్ అండ్ ని ప్రొడక్ట్ చేస్తే వీ గెట్ ద థర్డ్ ఫంక్షన్, అది రావాలి. దాని యొక్క ఇదనమాట అది. సో ఇప్పుడు ఈ కన్వల్యూషన్ థియరం ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క కండిషన్ ఎలా ఉంటుందో ముందు చూద్దాం. కండిషన్ ద కన్వల్యూషన్ థియరం the convolution of any two functions f of x and g of x is defined in the interval minus infinity to infinity as f star f into g equal to minus infinity to infinity f of x into another function f of g of x minus u into du, that is equal to another function h of x. So this is the condition of a convolution theorem of two functions. Now the theorem convolution theorem statement: the Fourier transform of convolution of f of x and g of x is the product of their Fourier transforms, that is capital E, Fourier transform of capital F of f into g, that is equal to Fourier transforms of f of x into f of g of x. This is the statement. Proof: see, the Fourier transform of convolution of f of x and g of x is the product of their Fourier transforms. So f and g are two functions. Now we product of these two functions, we get another two functions. Another function is h of x. So first write the definition of the Fourier transforms of f of x is equal to integral minus infinity to infinity e power ipx into f of x into dx. So this is equation 1. Now capital f of f star g, f into g ante f of x anukondi, that is equal to minus infinity to infinity e power ipx into f of x place lo f into g pedadam. f into g ante already మన దగ్గర డెఫినేషన్ ఉంది. ముందు f into g రాద్దాం. f into g into dx. Substitute in equation 1. f into g ante f of x కదా, అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. f into f of g అంటే ఇది. ఓకే, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు integral minus infinity to infinity e power ipx into integral minus infinity to infinity f of x ante u, f of u into definition g of x minus u into
du into dx. That is equal to minus infinity to infinity and again double integrals అన్నమాట. డబుల్ ఇంటిగ్రల్స్ రెండు ఇంటిగ్రల్స్ పక్క పక్కన పెట్టి ఒకే చోట రాస్తున్నాను. ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ యు ఇంటూ g of x minus u into du into dx. Double integrals. Changing the order of integration, the order of integration. అంటే ఫస్ట్ నేను ఎక్సెల్ చేసుకుందాం, యూలన్నీ లాస్ట్లో చేసుకుందాం. అందుకని ఇప్పుడు ఆర్డర్ అని చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యు, ఎక్సెల్ని ఒక బ్రాకెట్లో పెడతాం. ఎఫ్ ఆఫ్ యు అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ మైనస్ యు. ఎఫ్ ఆఫ్ యు అనేది బయటకు వచ్చేసింది. జి ఆఫ్ అంటే ఎక్స్లతో నేను ఒక బ్రాకెట్లో పెట్టుకోవాలన్నమాట. ఇంటూ డిఎక్స్. సో ఇంటూ డియు లాస్ట్లో. ఓకేనా? ఇప్పుడు నౌ పుట్ ఎక్స్ మైనస్ యు ఈజ్ ఈక్వల్ టు టీ పెడితే ఫ్రమ్ దిస్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి వస్తుంది. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అండ్ ఎక్స్ మైనస్ యు ఈజ్ ఈక్వల్ టు టీ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ యు కూడా రాసుకోవచ్చు దీని నుంచి. ఓకేనా? అది డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. దట్ ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యు ఇంటూ బ్రాకెట్స్ ఓపెన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. రైట్, ఇక్కడ చూడండి ఈ పవర్ ఐపీఎక్స్ ఉంది. ఈ పవర్ ఐపీఎక్స్ అంటే టీ ప్లస్ యు రాసుకుంటా. టీ ప్లస్ యు ఇంటూ జి ఆఫ్ టీ అనుకున్నాం కదా మనము. జి ఆఫ్ టీ ఇంటూ డిఎక్స్ అంటే డిటి అంటే ఎక్స్లో నుంచి టీలోకి మనం మార్చుకున్నాం. ఇంటూ డియు. Now the next step, that is equal to integral minus infinity to infinity f of u into ఇక్కడ ఈ పవర్ ఐపియు యూతో కనుక ఈ పవర్ ఐపిటి ప్లస్ ఈ పవర్ ఐపియు కూడా ఉంది కాబట్టి ఈ పవర్ ఐపియు యూలతో అనేది బయటకు తీసుకొచ్చాను. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఇకపోతే నాకు టీలో ఉంది ఈ పవర్ ఐపిటి ఇంటూ జి ఆఫ్ టి డిటి లాస్ట్లో ఇంటూ డియు. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే యూ ప్లేస్లో ఎక్స్ పెడదాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్. యూనల్లా ఎక్స్లోకి చేంజ్ చేసేస్తున్నాను. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. అంటే బై ద ప్రాపర్టీ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే టీలల్లా యూలు టీలు మొత్తం ఎక్స్లోకి చేంజ్ చేసేసాను. అంటే ఇది ఎలా రాసుకున్నానంటే సిన్స్ బై ద ప్రాపర్టీ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రల్ డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఈ ఫస్ట్ ఫంక్షన్ మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా. అంటే ఎఫ్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ లాగా ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది ఇంటూ సెకండ్ ఎలా ఉంది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ డెఫినేషన్ లాగా. అంటే ఇది కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ లాగా ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాము. తర్వాత ఇంటూ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం అనమాట. సో అంతేగా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది చూసుకోండి ఒకసారి బ్యాక్ వచ్చి. ఇదేగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జి ఎక్స్ మైనస్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్. అదేనా? సో హెన్స్ proved. It's a very, very important theorem. Now, by using this condition, I want to prove one problem. Problem 1. Now, the problem is use convolution theorem. Use
use convolution theorem to find F inverse of 1 by 6 plus 5 SIS minus S square. Solution. See, use convolution theorem అన్నాడు. Convolution means it is one of the mathematical operation that function can be divided into two functions. అంటే ఇక్కడ ఉన్న బైనామియల్ ఈక్వేషన్ లాగా ఉంది, ఇది బైనామియల్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అంటే ఒకదాన్ని టూ ఫంక్షన్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్ లాగా డివైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న దాన్ని ఏమైనా ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవచ్చా లేదా అనేది వెరిఫై చేసుకుందాం. ఓకేనా? టేక్ 6 plus 5 IS minus S square is equal to, దాన్ని ఎలా రాస్తానంటే 6 plus 3 IS plus 2 IS 5S. ఇక్కడ -1 ఉంది, -1 అని ఏం రాస్తానంటే ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ S స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు, ఈ రెండిట్లోంచి 3 కామన్ తీస్తే 2 ప్లస్ IS ప్లస్ ఇక్కడ IS కామన్ తీస్తే 2 ప్లస్ ఐఎస్ ఫ్యాక్టర్స్ వచ్చేలాగా రాసుకున్నాను. అంటే 2 ప్లస్ ఐఎస్ ఒకటి అండ్ 3 ప్లస్ ఐఎస్ రెండోది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1 by 2 ప్లస్ ఐఎస్ ఇంటూ 3 ప్లస్ ఐఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1 by f of x లాగా రాస్తాను. ఒకటి f of x ఇంటూ ఇంకొకటి g of x లాగా రాసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ f of x ఇంటూ g of x అంటే యూజింగ్ కన్వల్యూషన్ థియరం కాబట్టి. నౌ అకార్డింగ్ టు కన్వల్యూషన్ థియరం ఇప్పుడు డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. f of f ఇంటూ g that is equal to capital F of t into F of g of t. That is equal to capital F of s into capital G of s. ఎలా కూడా రాసుకోవచ్చు. లేదా దీన్ని capital F of f star g is equal to capital F of s into capital G of s. లేకపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జి ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ జి. ఈ మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద కన్వల్యూషన్ థియరం. ఓకేనా? నా ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. టేక్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటేనేమో ఫస్ట్ ఫ్యాక్టర్ 1 by 2 ప్లస్ ఐఎస్. అలాగే అండ్ సెకండ్ ఫంక్షన్ కావాలి కదా, g of s is equal to 1 by 3 ప్లస్ ఐఎస్. రెండు ఇట్లాగా రాసుకున్నాను. అంటే దేర్ ఫోర్ f of s is equal to 1 by 2 ప్లస్ ఐఎస్. దీన్ని ఎలా రాస్తానంటే f of e power -2t ఇంటూ క్యాపిటల్ h of t. అది ఎందుకు రాశానంటే by the definition of unit step function. ఓకేనా? యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏంటంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. అది ఎలాగుంటుందంటే ఇది t 0 to infinity, దిస్ ఈజ్ u of t. ఇక్కడ యూనిట్ స్టెప్ ఫంక్షన్ u of t is equal to ఫంక్షన్ ఇక్కడ 1 అవుతుంది ఎప్పుడు ఇఫ్ t is greater than 0 if t less than 0 ఈ కండిషన్ అన్నమాట. కాబట్టి సిన్స్ f of e power -at ఇంటూ h of t ఇలా ఉంటే దీన్ని 1 by a ప్లస్ is రాసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు క్యాపిటల్ f of s ఇలా రాసుకోవచ్చు బై ద డెఫినేషన్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. కాబట్టి
1/2 ప్లస్ ఐఎస్ ఉంది కదా, సో ఇదనమాట. ఓకేనా? అలాగే అండ్ g of s is equal to 1/3 plus is. Again that is equal to f of e power minus 3t దీనికి into h of t. Now small f of t is equal to e power minus 2t into h of t. అలాగే and small g of t is equal to e power minus 3t into h of t. డెఫినేషన్ ప్రకారము వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే మనకి క్వశ్చన్ లో ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇచ్చాడు ఇక్కడ మనకి. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ టీ అండ్ జి ఆఫ్ టీ అని ఉంది కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జి ఆఫ్ ఎస్. మనం టీలో రాసుకున్నాం కాబట్టి ఇగో స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ స్మాల్ జి ఆఫ్ టీ కావాలి. అందుకని వాట్ ఈజ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ అండ్ వాట్ ఈజ్ స్మాల్ జి ఆఫ్ టీ. చూసారు ఇక్కడ మీరు ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జి ఆఫ్ టీ. ఓకేనా? రైట్. దట్ ఇంప్లాయిస్ అంటే ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫస్ట్ ఇదనమాట, అంటే 1/2 ప్లస్ ఐటీ రాసుకుంటా, 1/3 ప్లస్ ఐటీ. అంటే ఈ డెఫినేషన్ ప్రకారం ఏం రాసుకోవచ్చు, 1/a ప్లస్ ఐఎస్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 ఇంటూ హెచ్ ఆఫ్ టీ రాసుకోవచ్చు. అలాగే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జి ఆఫ్ టీ. ఓకేనా? రైట్. ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ టీ, ఈ రెండు రాసుకున్నాను. Therefore f inverse of f of s into g of s. ఇప్పుడు డెఫినేషన్ అప్లై చేస్తున్నాను, ఇంటూ f of t ఇంటూ g of t. ఇది కన్వల్యూషన్ థియరం యొక్క స్టేట్మెంట్ లో అనమాట. ఈ కండిషన్ f of f into g is equal to f of t into g. లేదనుకోండి ఇది f of f into g is equal to f of s into g of s. ఓకేనా? f inverse of f of s into g of s is equal to f of t into g of t. f inverse of f of s into g of s that is equal to ఇప్పుడు స్మాల్ f of t అంటే ఏం రాసుకోవచ్చు అంటే, ఇది స్మాల్ f of t అంటే డెఫినేషన్ ప్రకారం, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ప్రకారం మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of u into g of t minus u అంటే ప్రొడక్ట్ కదా, బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంది చూడండి, ఇది f ఇంటూ జీ అంటే కన్వల్యూషన్ కండిషన్ f ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ యూ ఇంటూ డియు. ఈ ఫార్ములా ఇందులో అప్లై చేస్తాను అనమాట దీన్ని. కాబట్టి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియు. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే 1/2 ప్లస్ ఐఎస్, g of s అంటే 1/3 ప్లస్ ఐఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ అంటే ఎంత, ఈ పవర్ మైనస్ 2u ఇంటూ హెచ్ ఆఫ్ టీ. ఇవ్వండి ఎఫ్ ఆఫ్ టీ అంటే మన దగ్గర ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ యూలో రాసుకోండి, ఈ పవర్ మైనస్ 2u ఇంటూ హెచ్ ఆఫ్ యూ. అలాగే రెండోది జీ ఆఫ్ యూ అంటే ఈ పవర్ మైనస్ 3 ఇంటూ టీ మైనస్ యూ ఇంటూ హెచ్ ఆఫ్ టీ అంటే టీ మైనస్ యూ ఇంటూ డియు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 2u ఇంటూ ఇక్కడ ఈ పవర్ మైనస్ 3u, ఈ పవర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 3u, యూలన్నీ బయటకు తీసుకొచ్చేసాను, ఇంటూ ఈ పవర్ మైనస్ 3t కూడా ఉంది, ఈ పవర్ మైనస్ 3t ఇంటూ ఈ పవర్లో నేను ముందుకు రాసుకొచ్చేసి లాస్ట్లో హెచ్ ఆఫ్ యూ ఒకటి ఉంది అండ్ హెచ్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియు. అంటే నాకు హెచ్లు ఎందుకు రాసానంటే అనదర్ ఫంక్షన్ రావాలి కదా, అందువల్ల హెచ్లు రాసుకుంటున్నాం అన్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఈ పవర్ మైనస్ 3 బయటికి తీసుకొచ్చేస్తే మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఈ పవర్ యూ ఉంది, హెచ్ ఆఫ్ యూ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియు. ఓకేనా? ఈ పవర్ మైనస్ 3t అండ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 5t అంటే రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ ఆఫ్ మైనస్ 3t ఉంటుంది, అది రాసుకున్నాను. ఇప్పుడు వాట్ ఈజ్ హెచ్ ఆఫ్ యూ అండ్ వాట్ ఈజ్ హెచ్ ఆఫ్ టీ మైనస్ యూ అనేది మనకు కావాలి. కాబట్టి హియర్ హెచ్ ఆఫ్ యూ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ యూ అంటే ఏంటో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద యూనిట్ స్టెప్ ఫంక్షన్ కాబట్టి
is equal to 1 if t greater than 0, comma, t minus u is also greater than 0. And 0 if t less than 0 and t minus u is also less than 0. ఓకేనా? తర్వాత h of u into h of t minus u, that is equal to ఇంకొక ఫంక్షన్ 1 if 0 less than u less than t, u వాల్యూ 0కి tకి మధ్యలో ఉన్నప్పుడు తీసుకోవచ్చు దీన్నే. అండ్ 0 అయితే if u less than 0, కామా అండ్ t less than u, ఈ కండిషన్. అంటే దీన్ని ఇలా రాసుకున్నాను. ఓకేనా? నౌ మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. నౌ కంటిన్యూషన్. f ఇన్వర్స్ ఆఫ్ 1/2 plus is into 1/3 plus is, that is equal to e power minus 3t into integral minus infinity to సారీ ఇక్కడ 3 వచ్చినాయి కదా మనకి, 0 నుంచి t వచ్చింది. అలాగే మైనస్ ఇన్ఫినిటీ, యాక్చువల్గా మైనస్ ఇన్ఫినిటీ టు మనకి ప్లస్ ఇన్ఫినిటీ రావాలి. మధ్యలో 0 ఒకటి వచ్చింది, టీలో ఒకటి వచ్చినాయి, 0 నుంచి టీ దాకా అండ్ యూలు వచ్చినాయి. ఓకేనా? కాబట్టి దీన్నే స్ప్లిట్ చేస్తాను. మైనస్ ఇన్ఫినిటీ టు 0 దాకా ఈ ఆఫ్ యు ఇంటూ హెచ్ ఆఫ్ యు ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ డియు, ఇది ఒకటి. ప్లస్ అలాగే ఇక్కడ 0తో ఎండ్ అయింది కదా, ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది. 0 టు టీ ఒకటి ఉంది. ఈ పవర్ యు ఇంటూ హెచ్ ఆఫ్ యు ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ డియు, అలాగే ప్లస్ ఇంటిగ్రల్ ఈసారి టీతో ఎండ్ అయింది కదా, ఇప్పుడు టీతో స్టార్ట్ అయింది, టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ యు ఇంటూ హెచ్ ఆఫ్ యు ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ డియు. ఓకేనా? జస్ట్ స్ప్లిట్ చేసాను, ఏం చేయాల నేను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3t. సో ఇక్కడ చూడండి, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 1 ఇవన్నీ 0 అయిపోతాయి. కాబట్టి 0 నుంచి t దాకా ఏదైతే ఉందో ఇది 0 నుంచి t దాకా ఉందో 1 వాల్యూ అది, అంటే t ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే t మైనస్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇది ఒకటే 0 నుంచి t దాకా ఉంటే దాని వాల్యూ 1 అయిపోతుంది. ద రిమైనింగ్ అంతా 0నే. 0 కన్నా u తక్కువగా ఉన్నా అంటే t లెస్ దాన్ u అన్నా ద ఫంక్షన్ మొత్తం 0 అయిపోతుంది. అంటే ఈ ఫంక్షన్ మొత్తం 0 అయిపోద్ది అండ్ ఇది కూడా 0 అయిపోద్ది. సో ఓన్లీ 0 to 2 ఉన్న ఫంక్షన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ u ఇంటూ డియు, ఇదంతా 1 అయిపోయిందిగా. ఆ డియు పక్కన పెట్టేసేయండి. హెచ్ ఆఫ్ యు ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ అండ్ 1 తీసుకున్నాను కదా, అందుకనే 1 ఇంటూ డియు ఇది అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3t ఇంటూ ఈ పవర్ యూకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఈ పవర్ యూనే, లిమిట్స్ 0 to t. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3t ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t అండ్ మైనస్ ఈ పవర్ మైనస్ 3t. ఓకేనా? అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1/6 plus 5is మైనస్ ఎస్ స్క్వేర్, అక్కడ 5 కాదు జాగ్రత్త, ఎస్లు ఇస్తే ఎస్లు, పీలు ఇస్తే పీలు, కొన్ని చోట్ల పీలు కూడా ఇస్తాడు. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఈ పవర్ మైనస్ 2t మైనస్ ఈ పవర్ మైనస్ 3t. హెన్స్ సాల్వ్డ్. అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చూడండి, మీరు ఈ థియరం యొక్క స్టేట్మెంట్ క్యాపిటల్ ముందు ఎఫ్ ఇంటూ జి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ మైనస్ యూ ఇంటూ డియూ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత థియరం స్టేట్మెంట్ లో ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. కాబట్టి ఆ కన్వెన్షనల్ ప్రాబ్లంకి వద్దాం. అక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటేమో స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్మాల్ క్యాపిటల్ జి ఆఫ్ ఎక్స్, 2 ఫ్యాక్టర్స్ లాగా ఉండాలి. కాబట్టి దీన్ని తీసుకొని ఫ్యాక్టర్స్ లాగా విడగొట్టుకొని ఫస్ట్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ లాగా రాసుకున్నా. ఇప్పుడు కన్వల్యూషన్ డెఫినేషన్ ఈ మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ జి అంటే దీన్నే ఇలా రాసుకున్నాను అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ జి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ జి అంటే ఇది ఎఫ్ ఇంటూ జి అనమాట. ఓకేనా? ఒకటి ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జి ఆఫ్ ఎస్. కాబట్టి ఇక్కడ ఒకటి ఎఫ్ ఆఫ్ ఎస్, ఒకటి ఇంకో జి ఆఫ్ ఎస్. ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే బై యూనిట్ స్టెప్ ఫంక్షన్ ప్రకారం 1/a + is
మైనస్ ఉంటే ఈ పవర్ మైనస్ 80 ఇంటూ హెచ్ ఆఫ్ టీ లాగా రాసుకున్నాము. అలాగే జీ ఆఫ్ దీంతో కూడా నౌ హెచ్ ఆఫ్ టీ మన దగ్గర ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటుందో మనకు తెలుసు. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటిది? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ, ఇది ఎఫ్ ఆఫ్ టీ అండ్ ఇది దీని లోపల ఉంది జీ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది అండ్ జీ ఆఫ్ టీ అంటే ఇది స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ, ఇది స్మాల్ జీ ఆఫ్ టీ. ఓకేనా, రాసుకున్నాను. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు డెఫినేషన్ అప్లై చేస్తున్నాను. కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ. అదేగా కన్వల్యూషన్ థియరంలో డెఫినేషన్. కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ జీ. కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత మనకి? ఈ పవర్ మైనస్ 2t ఇంటూ హెచ్ ఆఫ్ టీ. అలాగే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీకి ఇలా రాసుకున్నాను అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డి. కన్వల్యూషన్ థియరం ప్రకారం ఇది వేసుకొని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ యూ అంటే ఇది మొత్తం, అంటే జీ ఆఫ్ టీ మైనస్ యూ అంటే ఇదంతా వేసుకొని ఎలాబరేట్ చేసుకుంటా వచ్చా అనమాట. ఒక్కొక్క దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి ఈ మధ్యలో వాట్ అబౌట్ హెచ్ ఆఫ్ యూ, థర్డ్ ఫంక్షన్ అనమాట. హెచ్ ఆఫ్ యూ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ యూ ఏమవుతుందంటే 1 ఇఫ్ ఎప్పుడు అంటే టీ గ్రేటర్ దాన్ 0, టీ మైనస్ యూ ఇస్ గ్రేటర్ దాన్ 0. అలాగే దీన్ని ఇలా రాసుకున్నాను. సో ఇది ఉన్న ఆ యొక్క ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉంది కదా, దాన్ని ఇలాగ స్ప్లిట్ చేసుకున్నాం. మైనస్ ఇన్ఫినిటీ 0 ఒకటి, అలాగే 0 నుంచి టీ ఒకటి, అలాగే టీ నుంచి ఇన్ఫినిటీకి ఒకటి చేసుకొని వాట్ అబౌట్ హెచ్ ఆఫ్ యూ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ యూ ఏమవుతుందో ఈ డెఫినేషన్ ప్రకారం యూనిట్ స్టెప్ ఫంక్షన్ ప్రకారం రాసుకొని మిగతావన్నీ జీరోస్ అయిపోతే ఈ ఫంక్షన్ మాత్రమే మిగులుతుంది కట్టుకొని దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేశాను అనమాట. ఫైనల్ గా we get e power minus 2t minus e power minus 3t. Therefore f inverse of 1 by the given function 6 plus 5is minus s square is equal to e power minus 2t minus e power minus 3t. Okay, if you have any doubts please WhatsApp my number, my WhatsApp number చేయండి. WhatsApp కి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కి మీరు ఎక్కడైతే డౌట్ అయితే ఉందో అక్కడ నాకు మీరు ఫోటో తీసి పెడితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. థ్యాంక్ యూ సో మచ్.